నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, లాస్ ఆఫ్ లైఫ్ ఉండకూడదని దానికి తగిన చర్యలు తీసుకుంటున్న నారా లోకేష్. పలాసలో అర్ధరాత్రి ఏకకాలంలో 4 షాపుల్లో చోరీ, సుమారు 4 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు. ఆర్పీఎఫ్ పోలీసుల అదుపులో ఒరిస్సా మహిళ, 11 కేజీల గంజాయి స్వాధీనం. సత్యనారాయణపురంలో సిరిడి సాయి 29వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభోగం. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, మొంతా తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం ఉండకూడదని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్ గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా, అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం గాని అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ గానివ్వండి, లైమ్ గానివ్వండి, ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. పాఠశాలలకు వచ్చేగల సుమారుగా 14,798 పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తాం జరిగింది. దీంట్లో 364 స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్ గా మార్చడం జరిగింది. మత్స్యకారులు కూడా 29 వరకు వేటకు వెళ్లకూడని నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది. యాక్టివిటీ సస్పెండ్ చేశాం. అన్ని చర్యలు తీసుకున్నాం. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేసాం. రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు. 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్ తో మొత్తం ఏర్పాట్లు చేసాం. ఇప్పటికీ కొన్ని ఇక్కడ యాక్షన్ లో ఉన్నారు. అంటే విశాఖపట్నంలో అక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్ లో ఉన్నారు. మీరు కూడా కవర్ చేశారు మీడియాలో. సో 145 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది. కోనసీమ జిల్లాలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. అల్లివరం మండలం బెండబుర్లంక లంకలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుకర్ స్థానిక శాసనసభ్యులతో కలిసి తనిఖీ చేశారు. నిర్వాసితుల వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం మమ్మల్ని బాగా చూసుకుంటుందని మంత్రికి వివరించారు. తుఫాన్ ప్రభావంపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని, అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని, పునరావాస శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలకు ఏ లోటు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు. మొంతా తుఫాన్ తరువాత సమస్యలు లేకుండా చూడాలని ప్రత్యేక అధికారి కేవీఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన మొంతా తుఫాన్ వివిధ శాఖల జలవనరుల ట్యాంకులు, కాలువల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాన్ తరువాత ప్రజలు త్రాగే నీటిని క్లోరేషన్ తప్పనిసరిగా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వెళ్లాలన్నారు. బహుదా నది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జల వనరుల శాఖ ఎస్ఈపీ సుధాకర్ కు తెలియజేశారు. వచ్చే వరద ప్రభావం ఎంత వస్తుంది? జల వనరుల శాఖ ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. కాలువల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. మేజర్ ఇరిగేషన్ పరిస్థితిపై ఆరా తీశారు. గొట్టా బ్యారేజీలో ఎంత నీరు నిల్వ ఉంది? వచ్చే వరద ప్రవాహాలను అడిగి తెలుసుకున్నారు. హిరమండలంలో నీటి నిల్వ, నాగావళి నది వరద ప్రవాహాలను అడిగి తెలుసుకున్నారు. జల వనరుల శాఖ కాలువలు, ట్యాంకులు గండి పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు,
జల వనరులు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కండి అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సహజ సిద్ధంగా సంభవిస్తాయని, వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలకు తావలేకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలని కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో మొంతా తుఫాన్ తీవ్రత, సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల నిర్వహణ, రోడ్లు రాకపోకలు, విద్యుత్ సరఫరా అంశాలపై ప్రత్యేక అధికారి విజయ రామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆస్తి, ప్రాణ నష్టాలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను, సహాయక చర్యలను వేగవంతం చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారన్నారు. జిల్లాలో ఇప్పటికే తాడి చెట్టు పడి ఒక మహిళ మరణించడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లా ప్రజానికానికి టైం టు టైం వరద హెచ్చరికలు, సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈదురుగాలులు తీవ్రత క్రమంగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. తుఫాన్ అనంతరం రోడ్లపై పడిపోయిన చెట్లు తొలగిస్తూ రాకపోకలు, అదేవిధంగా నేలకొరుగున విద్యుత్ స్తంభాలు నెలకొల్పి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మధుకర్, స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ కె మాధవి, పంచాయతీరాజ్ విభాగాల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ తీరం దాటనుండటంతో జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ తీరం దాటనుండటంతో జిల్లాలో సహాయక పనులు, పర్యవేక్షణ ముమ్మరంగా కొనసాగుతుంది. జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ అయిన కేవీఎన్ చక్రధర్ బాబు పలాసలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి దాదాపు 3 గంటల పాటు ఆయా విభాగాలను నిశితంగా పరిశీలించారు. తుఫాన్ పరిస్థితుల్లో రోగులకు వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రీసెర్చ్ సెంటర్కు అవసరమైన పరికరాలు, నిపుణులైన సిబ్బందిని వివరాలను ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర వైద్య సేవలు నిరంతరాయంగా అందించాలని వైద్య వర్గాలను ఆయన ఆదేశించారు. పలాస కిడ్నీ సెంటర్ పర్యటన అనంతరం చక్రధర్ బాబు పట్టణంలో ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించారు. ఒక రేషన్ డిపో దుకాణాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అలాగే రేషన్ బియ్యం రవాణాకు కీలకమైన ఎంఎల్ఎస్ ద్వారా బియ్యం సరఫరా జరుగుతున్న తీరును గురించి పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. తుఫాన్ కారణంగా ఎక్కడా రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందని చక్రధర్ బాబు స్పష్టం చేశారు. 1వ తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా రేషన్ పంపిణీ ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట పలాస తహసీల్దార్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అర్ధరాత్రి పలాసలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓవైపు భారీ తుఫాన్తో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమైతే, ఇదే అదనుగా భావించిన దొంగలు సందట్లో సడేమియా అన్నట్లు రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంగళవారం రాత్రి ఏకకాలంలో 4 షాపుల్లో షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. 3 మెడికల్ షాపులతో పాటు మరో ఏజెన్సీ షాపులో చోరీకి పాల్పడి సుమారు 4 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రధాని కోడలి వద్దనే దొంగలు రెచ్చిపోయారంటే పోలీసుల వైఫల్యం ఎంతగా ఉందో అర్థమవుతుందని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. రాత్రిపూట పట్టణంలో పోలీసుల గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాశీబుగ్గ పోలీసులు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ మహిళను అరెస్టు చేసిన పోలీసులు. ఒడిశా నుండి ముంబైకి గంజాయి తరలిస్తున్న ఓ మహిళ పలాస రైల్వే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ పోలీసులకు పట్టుబడింది. ఒడిశాకు చెందిన మిక్కీ కుమారి మాలిక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పలాస ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ఆమె వద్ద నుండి 11 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కొరకు విశాఖపట్నం కోర్టుకు తరలించినట్లు ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. సత్యనారాయణపురంలో షిరిడీ సాయిబాబా 29వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయనగరం పట్టణానికి సమీపంలో గల
5వ ఏపీఎస్సీ పి బెటాలియన్ ఎదురుగా సత్యనారాయణపురంలో ఓంకార గణపతి సంతోషమాత సహిత శ్రీ 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 షిరిడీ సాయిబాబా వారి 29వ వార్షికోత్సవ వేడుకలను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ భాస్కర పట్ల రాజేంద్ర శర్మ, ఆలయ అర్చకులు భగవతుల రవిశంకర్ రావుల శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో గ్రామ ప్రజల సమక్షంలో వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజేంద్ర శర్మ, శంకర్రావుల శర్మ ఆలయ కమిటీ సభ్యులు ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ శ్రీ ఓంకార గణపతి సంతోషమాత సహిత శ్రీ 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 షిరిడీ సాయిబాబా వారి 29వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహ వచనం, పరిషత్, మండప ఆరాధనలు తదితర ఘట్టాలతో ఘనంగా ప్రారంభమయ్యాయని తెలియజేశారు. సాయంత్రం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అలాగే మహిళలకు అత్యంత ప్రీతికరమైన కుంకుమ పూజ కార్యక్రమాలు, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బుధవారం మహాపూర్ణాహృతి కార్యక్రమంతో ముగించడం జరుగుతుందని వివరించారు. కుంకుమ పూజ అనంతరం మహిళలు మాట్లాడుతూ కార్తీక మాసం సమయంలో వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో కుంకుమ పూజ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. భక్తులు మాట్లాడుతూ ఇంతటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఋత్వికుల రవిశర్మ, దార్లపూడి జగ్గారావు శర్మ, మణిశర్మ, సాయిబాబా కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.